అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి ఏలూరు జిల్లా నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆమె పేరు కామలవరపు బాలనాగమ్మ, మంగళివారిపేట. ఆమెకు చిన్నప్పటి నుంచి పోలియో అంట. ఒక కాలు బాగా ప్రాబ్లం ఉంది. ఆమె అంగన్వాడీలో ఆయాగా పనిచేసిందంట. ట్రైసైకిల్ ఎవరో ఇచ్చారంట, అది పాడైపోయింది. చాలా ఇబ్బందిగా ఉంది అనేసి మనకి రిక్వెస్ట్ పంపించారు ఆ ఊళ్ళో వాళ్ళు. ఆ రిక్వెస్ట్ ఆమె వీడియోస్ అవన్నీ నేను చెక్ చేసి ఆమెకు ట్రైసైకిల్ ఇవ్వాలని అనుకుని ట్రైసైకిల్ ఆర్డర్ చేసి పంపించాను. నిన్న శ్రీను వెళ్ళి అక్కడ ఇవ్వటం జరిగింది వాళ్ళ ఊరికి. ఆమెకు ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి కూడా పెళ్ళైపోయింది. వాళ్ళ భర్త, ఆమె భర్త మంగళ షాప్లో పనిచేస్తాడంట. అది కూడా ఈ రోడ్లు వెడల్పు చేసే పనిలో ఆ షాప్ కూడా తీసేశారు. అతనికి కూడా పని లేదు అని చెప్పింది. నడవటం, బయటికి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉందమ్మా నాకు. ఈ సైకిల్ ఇప్పించినందుకు చాలా సంతోషంగా ఉంది అనేసి ఆమె చెప్పింది. పక్కన పెట్టొద్దు, మంచిగా వాడుకోండి అని నేను కూడా మాట్లాడాను. ఆమెతో 2 మాటలు చెప్పాను. చాలా ఇబ్బంది పడుతున్నానమ్మా, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆటోలకి వాటికి బోల్డ్ డబ్బులు అవుతున్నాయి, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పింది. సైకిల్ చాలా ఉపయోగపడుతుంది మాకు, నాకు నడపటం కూడా వచ్చు, ఇంతకుముందు వాడాను, అది పాడైపోయింది. అది పాడైనాక ఎవ్వరూ నాకు ఇప్పించలేదు, సాయం చేయలేదు అని బాధపడింది. సరే, మనం సైకిల్ ఇవ్వటం వలన ఆమెకు హాస్పిటల్కి వెళ్ళటానికి, ఇలా బయటికి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మనం ఒకళ్ళకి ఉపయోగపడగలిగాము. ఇలా ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి పైసా కూడా నేను డొనేషన్స్ తీసుకోలేదు. నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ ద్వారా వచ్చిన రూపాయిని మాత్రమే నేను ఇలా చేస్తున్నాను. నా గ్రూప్లో ఉండే ప్రతి పిల్లలకి దీనిలో భాగం ఉంది. ఎందుకంటే వాళ్ళు బయటికి ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది. అలా వాళ్ళు ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ నా దగ్గరే తీసుకోవాలి అనే దాంతో నాతోనే ఉంటున్నారు. అందుకని దీంట్లో ప్రతి ఒక్కళ్ళకి భాగం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. శ్రీను కూడా నా కృతజ్ఞతలు. నాకు తోడుగా ఉండి ఎప్పుడు వెళ్ళమన్నా కాదు, కుదరదు అనకుండా తను ఇచ్చొస్తున్నాడు. నేను ఇంత కష్టపడినా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వటానికి ఒక మంచి వ్యక్తి కావాలి. అది కూడా నిజాయితీగా, నిస్వార్థంగా ఆలోచించే వాళ్ళు కావాలి. శ్రీను అలా నాకు తోడుగా ఉన్నాడు. తను వెళ్ళి ఇచ్చొస్తూ ఉంటాడు. శ్రీను కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే వీడియో షేర్ చేయటం వల్ల మనం మరొకరికి చెయ్యి అందించే అవకాశం మనకు కలుగుతుంది. ఉంటాను. థ్యాంక్ యూ.